శ్రీమాత్రే నమః. ధూమ్ దుర్గాయ నమః. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ కూడా దుర్గమ్మ దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం ఏం సందేశం తీసుకువచ్చారు అంటే, తల్లి ఇప్పుడే తెలుసుకో, వెంటనే తెలుసుకో, తెలుసుకోవాల్సిన సమయము సందర్భం కూడా వచ్చేసింది. ఇది నిర్లక్ష్యం చెయ్యకూడనటువంటి దుర్గమ్మ హెచ్చరిక. నీ దుర్గ హెచ్చరిక ఈరోజు నిన్ను దుర్గ హెచ్చరిస్తోంది. నీ దుర్గమ్మ హెచ్చరిస్తోంది ఏ విషయంలోనో తెలుసా? ఇప్పుడు తెలుసుకోకపోతే, వినకపోతే జీవితాంతం కూడా విలవిల్లాడిపోతావు. కళ్ళల్లో కన్నీళ్లు జలజల రాలిపోతుంటే ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో పడిపోతావు. విషయం ఏంటో తెలుసా? నీ భర్తే నీకు అతి పెద్ద శత్రువుగా మారబోతున్నాడు. ఇప్పుడే అతని ఆటలు కట్టించు, లేకపోతే జీవితాంతం కూడా నరకం అనుభవించాల్సి వస్తుంది. కుమిలిపోతావు, అళ్ళల్లాడిపోతావు. నా బిడ్డ అలా బాధపడటం ఈ దుర్గ సహించలేదు. అందుకనే ముందుగానే హెచ్చరించాలని వచ్చాను. ఈ దుర్గ హెచ్చరికను అందుకుంటావో వదిలేసుకుంటావో బాధ్యత నీకు అప్పగిస్తున్నా తల్లి, నీ ఇష్టం. ఆ తర్వాత నువ్వు నన్ను ఎంత ప్రాధేయపడ్డా లాభం ఉండదు, జాగ్రత్త అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన నిగూఢ అర్థంతో దాగిన సందేశంతో వచ్చారండి. అమ్మ మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే తను ఏం చెప్పినా కూడా అమ్మ బిడ్డల కోసమే చెప్తుంది. తన బిడ్డలు కష్టాల్లో పడబోతుంటేనో, చిక్కుల్లో పడబోతుంటేనో, సమస్యల్లో పడబోతుంటేనో, ఆ సమస్యల నుంచి, ఆ చిక్కుల నుంచి బయట పడేయాలని అమ్మ ఈ విధంగా సందేశాలను పంపిస్తూ ఉంటుంది. అలాంటి సందేశాలను మనము గనక అందుకున్నామో, ఆ సందేశాలను అందుకొని అలా అమ్మ జాడుల్లో, అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళి అమ్మ గొడుగు నీడు కిందకి చేరుకున్నాముంటే, ఇక మన కష్టాలు కన్నీళ్లు అన్నీ కూడా అమ్మ తన త్రిశూలంతో సంహరించేస్తుంది, చల్లా చెదురు చేసేస్తుంది, నాశనం చేసేస్తుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, దుర్గమ్మ భక్తులందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఈరోజు అమ్మ సందేశం ఏం తీసుకువచ్చింది అంటే, బిడ్డ నాకు తెలుసు ఎన్నాళ్ళుగానో ఈ మధ్య కాలంలో నువ్వు కుమిలిపోతున్నావు, కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. ఆ విషయం నీ తల్లి చూడలేదు అని నువ్వు అనుకుంటున్నావు కదా. ప్రతిసారి కూడా నా గుడికి వచ్చినప్పుడు, ప్రతి శుక్రవారము మంగళవారం నా గుడికి వచ్చినప్పుడు నా ఎదురుగా నిలబడి ఏమడిగావు, ఏం కోరావు? నీ కళ్ళల్లో ఆ కన్నీళ్లు ఎందుకు వచ్చాయో నీ తల్లి కనిపెట్టలేదా? బిడ్డ మనసు తల్లికి తెలియదా? బిడ్డ మనసులో ఎంత బాధ దాగి ఉందో తల్లి చూడలేదంటావా తల్లి? అయితే నీ సమస్యకి పరిష్కారం తీసుకువచ్చాను. నీ భర్త శత్రువుగా మారితే నువ్వు ఏం చెయ్యాలి? అయితే అరుస్తావు, లేదు గోల చేస్తావు, లేదా మొండికేస్తావు, లేదా అలిగి వెళ్ళిపోతావు. ఇదేనా దానికి పరిష్కారం? ఒక్కరోజు పని కాదు కదా. సంసారం అంటే 100 ఏళ్ళు కదా, జీవితం అంటే 100 ఏళ్ళు కదా. మరి అలాంటప్పుడు ఒక్కరోజుతో తెగదెంపులు చేసుకునే విషయం కాదు కదా. అలాంటప్పుడు అరచి గోల చేసి, నానా యాగ చేసి, పక్క వాళ్ళు, ఇరుగు వాళ్ళు, పొరుగు వాళ్ళు తెలుసుకునే విధంగా చేసి, నీ పుట్టింటికి చేరవేసి, నీ పరువు నువ్వే ఎందుకు తీసుకుంటున్నావు? నీ బిడ్డల ముందు నువ్వే ఎందుకు అవమానాల పాలవుతున్నావు? అసలు నువ్వు ఎలా ఎదుర్కోవాలో తెలుసా? తన ఆటలు ఎలా తిప్పి కొట్టాలో తెలుసా? ఒక తల్లిగా ఈరోజు నీకు నేను చెప్తాను విను. ఎందుకంటే ఒక ఆడదాని మనసు ఇంకొక ఆడదానికే తెలుసు. నేను కూడా అమ్మని కాకముందు ఆడదాన్నే కదా, నాకు తెలుసు బిడ్డ. నీ సమస్యకి చక్కటి పరిష్కారం అందిస్తాను చూడు. నువ్వు ఇక నానా యాగి చేయాల్సిన పని లేదు. ఎలా అతని నోరు మూయించొచ్చో ఈరోజు నీకు నేను చెబుతాను, జాగ్రత్తగా విను. నీ భర్త నీకు శత్రువుగా మారి నిన్ను హింస పెడుతూ ఉంటే, మానసికంగా కొట్టక్కర్లే, తిట్టక్కర్లే, మానసికంగా హింసిస్తూ ఉంటే, కూర్చున్నా లేచినా తప్పు అంటుంటే, మాటకు మాట ఏదో ఒకటి అంటూ ఉంటే, నిన్ను చీడ పురుగు కన్నా హీనంగా చూస్తూ ఉంటే, నేను ఇలానే ఉండాలా అమ్మా అంటూ నువ్వు అడుగుతావు కదా. కానీ నేను దానికి ఏం చెప్తానో తెలుసా? భర్త భార్యని గౌరవించకపోతే ఆ వ్యక్తికి స్వర్గం కాదు, నరకం కనిపిస్తుంది. ఆ ఇంట్లో స్వర్గం ఉండదు, నరకం అనేది ఆ నివసించే ఇంట్లోనే ఉంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటే అది స్వర్గం. అదే భర్త శత్రువులా ప్రవర్తిస్తే అది నరకంతో సమానం. లోకంలో అత్యంత పవిత్రమైన బంధం భార్యాభర్తలది. కానీ కంచె చేనును రక్షించినట్లు భార్యను రక్షించాల్సిన భర్తే భార్యకు శత్రువుగా మారిపోతే, శాంతిని తేవాల్సిన భర్తే అశాంతిని తీసుకువస్తే,
ఎప్పుడు భార్య పైన అరవటం, చిరాకు పడటం, ఎప్పుడు ఏదో ఒక వంకతో భార్యను తిట్టటం, భార్యతో అసభ్యంగా మాట్లాడటం, ఇలాంటివి చేస్తే నీ నీడగా ఉండాల్సిన భర్త నీకు కష్టాలు తెస్తే, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అటువంటి భర్తతో భార్య ఎలా ఉండాలి? ఒక తల్లిగా చెబుతా విను. అటువంటి వారి దగ్గర ఎలా గౌరవంగా బ్రతకాలి, తనను తాను ఎలా రక్షించుకోవాలో ఈరోజు నీ దుర్గమ్మ నీకు చెప్పబోతోంది. ఈరోజు ప్రతి ఒక్క విషయాన్ని పూసగుచ్చినట్టు చెబుతా, వివరంగా విను. ఎందుకంటే ఒక బిడ్డ జీవితం నాశనం అయిపోతుంటే తన బిడ్డని అత్తవారింటికి పంపాక అత్తవారింట్లో పరిస్థితుల్ని ఎదుర్కోలేక భర్తని ఎలా మార్చుకోవాలో తెలియక తికమకమలాడిపోతూ ఉన్న నా బిడ్డకి ఈ రోజు నేను తన భర్తని ఎలా సరి చేసుకోవాలి, తన గౌరవాన్ని ఎలా నిలుపుకోవాలి నేను చెబుతా. ఒక తల్లిగా, బాధ్యత గల తల్లిగా వింటావా మరి? ఎందుకంటే నీ ఇంట్లో కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్న ఒక్కటో రెండో అర కొర నీ భర్తతో నువ్వు పడుతూనే ఉన్నావు తెలుసు. అప్పుడప్పుడు కన్నీళ్లు పెట్టుకుని కొంగుతో వాటిని తుడిచేసుకుని అలా బ్రతికేస్తున్నావు తెలుసు. అన్నీ నాకు తెలుసు, చూస్తూనే ఉన్నా. అందుకే ఈరోజు నేను ఒక ఉపాయం తీసుకువచ్చా నీ సమస్యకి. దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా, దాని నుంచి బయటపడవేయటానికి. మొదటిగా మౌనం తల్లి. మౌనం అనే ఆయుధం అనేది కేవలం మాటలు ఆపటం కాదు, అది ఒక శక్తివంతమైన వ్యూహం. భర్త కోపంతో ఉన్నప్పుడు లేదా శత్రువులా ప్రవర్తిస్తున్నప్పుడు భార్య తిరుగుబాటు చేసి ఎదురు సమాధానం చెప్తే అది రాజీకి దారి తీయదు, వివాదానికి మరింత పెంచుతుంది, గొడవకు పెంచుతుంది, కాలు దువ్వేలా చేస్తుంది. ఒక చిన్న నిప్పురవ్వను గాలిలో ఆర్పాలి, కానీ దానికి ఇంధనం అంటే ప్రతిస్పందన అందకపోతే అది తనంతట అదే చల్లారిపోతుంది. అందుకే అనవసరమైన వాదనలు జరిగేటప్పుడు మౌనంగా ఉండటం వల్ల ఇంటి శాంతిని కాపాడుకోవచ్చు, నీ గౌరవాన్ని కాపాడుకోవచ్చు. మౌనంగా ఉండటం వల్ల భార్య తన ఆలోచనలన్నింటినీ కూడా క్రోడీకరించుకోవచ్చు. సమయం పడుతుంది, తను తెలివిగా ఆలోచించవచ్చు. ఆ సమయంలో నీ కోపాన్ని నువ్వు అదుపులో పెట్టుకుని తెలివిగా ఆలోచించటం మొదలుపెట్టు. నీ మెదడుకు పని పెట్టు. ఈ వ్యక్తి ఇలా మాట్లాడాడు, నేను ఏ విధంగా సమాధానం చెప్పగలను, ఏ విధంగా తన నోరు ముయ్యించగలను. కొట్టక్కల్లా తిట్టక్కల్లా భర్తను ఎదిరించాల్సిన అవసరం లేదు, కానీ నోరు ముయ్యాలి. ఎలా? భర్త ఆవేశంలో అన్న మాటలకు వెంటనే స్పందించకుండా ఉండటం వల్ల ఆ తర్వాత అతను శాంతించినప్పుడు తన తప్పును తానే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎదుటివారి మనసుని మాటలతో గాయపరచాలని చూసినప్పుడు నువ్వు మౌనంగా ఉండి వారి మాటల ఆయుధం ముద్దుబారిపోతుంది. నువ్వు అప్పుడు మౌనంగా ఉన్నావనుకో, వాళ్ళ మాటలకు పదును తగ్గిపోతుంది. నేను ఎంత రెచ్చగొట్టినా, ఎంత కవ్వించినా, ఎంత మాట్లాడినా కూడా మౌనంగా ఉంటుంది అంటూ వాళ్లే అణిగిపోతారు, వాళ్ళే మౌనంగా అయిపోతారు. ఇది భార్య యొక్క మానసిక బలాన్ని, ఆత్మ నిబ్బరాన్ని చాటి చెబుతుంది. అయితే ఈ మౌనం అనేది భయాన్ని సూచించకూడదు, ఇది గుర్తించుకో. ఇది ఒక నిశ్శబ్ద నిరసనగా మాత్రమే ఉండాలి. భర్త ప్రవర్తన సరిగా లేనప్పుడు ఆమె మాటలతో కాకుండా తన ప్రవర్తనతో తన అసమ్మతిని తెలపాలి. ఇది తెలివైన స్త్రీ తన మౌనంతో భర్తలో మార్పును తీసుకురాగలదు. అయితే ఇక్కడ అతను మళ్ళీ కోపం తగ్గుతుంది, శాంతిగిస్తాడు. అప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకున్నావో, తను ఏం తప్పుగా మాట్లాడాడో, ఏం పొరపాటుగా మాట్లాడాడో తనకు అర్థమయ్యే విధంగా సూటిగా ఒకే మొక్కలో తేల్చి చెప్పి పడే. ఆ మాట ఎలా ఉండాలి అంటే అతని గుండెను చీల్చేయాలి. నా త్రిశూలం ఎలాగైతే శత్రువుల గుండెలను చీల్చేస్తుందో నీ మాట కూడా అంత పదునుగా ఉండాలి. అప్పుడు అతని గుండెల్లో వణుకు పుట్టాలి. నిజమే కదా, ఇంకెప్పుడు ఇలా చెయ్యకూడదు అన్న పశ్చాత్తాపంతో కుమిలిపోవాలి అతను లోపల. నీ మాట అంత బలంగా నువ్వు తయారు చేసుకోవాలి. అతను అరిచినప్పుడు నువ్వు అరిచేసి గోల చేసి నానా యాగై చేసి ఇంట్లో పిల్లల మనశ్శాంతిని, పెద్దల మనశ్శాంతిని పోగొట్టేసి ఇరుగు పొరుగులో చులకన కాకు. నువ్వు ఒక్క మాటని, అతను ఒక్క మాటని, ఒకరి పరువుని ఒకరు దిగజార్చుకోకండి. అతనికి బుద్ధి లేదు, సంస్కారం కోల్పోయాడు, అప్పుడు ఏవేవో మాట్లాడుతున్నాడు. సంస్కారం ఉన్న నువ్వు కూడా అదే మాట్లాడితే ఆ వ్యక్తికి నీకు తేడా ఏముంది? ఆ వ్యక్తి తప్పును ఎవరు తెలియజేస్తారు? ఇద్దరు కోపంలో విర్రవేగిపోయి నానా మాటలు అనుకుంటే ఒకరి తప్పులు ఒకరికి ఎలా అర్థమవుతాయి? నన్ను ఇలా అన్నారు, నన్ను ఇలా అన్నారు, నువ్వెంత ఇదే సాగుతుంది. సంసారం, జీవితం, బంధం విచ్ఛిన్నమైపోతుంది. ఇక్కడ బంధం నిలకడగా ఎలా ఉంటుంది తల్లే? ఆలోచించు. ఇక్కడ అధికంగా మాట్లాడటం వల్ల గౌరవం తగ్గుతుందని, అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడే స్త్రీకి కుటుంబంలో మరియు సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానం లభిస్తుందని అర్థం చేసుకో. కారణాన్ని విశ్లేషించటం న్యాయ విధానం. ఏ సమస్య అయినా కూడా దాని మూల కారణం నుండి తెలుసుకో.
భర్త అకస్మాత్తుగా లేదా క్రమంగా శత్రువుగా మారుతున్నాడు అంటే దాని వెనుక ఏదో ఒక బలమైన ప్రేరణ ఉంటుంది. రోగానికి కారణం తెలియకుండా మందు వేయటం ఎలా వ్యర్థమో, భర్త ప్రవర్తనలో మార్పుకు కారణం తెలియకుండా చేసే ప్రయత్నాలు కూడా అలాగే విఫలమవుతాయి, పనికిరావు. అందుకే భార్య ఒక మంత్రిలాగా ఆలోచించే పరిస్థితిని నిశ్శబ్దంగా గమనించు. భర్త శత్రువులా ప్రవర్తించడానికి 3 కారణాలుంటాయి బిడ్డ. మొదటిగా అహంకారం మరియు అధికారం. పురుష అహంకారం వల్ల, లేదు భార్యపై పూర్తి అధికారం చలాయించాలనే కోరికతో శత్రువులా ప్రవర్తిస్తాడు, అనగదొక్కాలని. ఇలాంటి సమయంలో భార్య తన తెలివితేటలతో అతనికి ఎదురు తిరగకుండా తన ప్రాముఖ్యతను అతను గుర్తించేలా చేసుకోవాలి. రెండవది దురలవాట్లు లేదా బాహ్య ప్రభావాలు. ఒక వ్యక్తికి జూదం, మద్యం లేదా పరస్త్రీ వ్యామోహం ఉన్నప్పుడు అతను తన భార్యను ఒక అడ్డంకిగా భావిస్తాడు. అతనికి ఆ సమయంలో ఏం చెప్పినా కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. ఈ సమయంలో ఎందుకు వెళ్ళటం అంటే ఇక తనకు పెద్ద విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఈ స్థితిలో అతను పశువుగా మారతాడు. తను బానిసగా మారుతున్న సమయంలో, నువ్వు వద్దని అడ్డుకున్న సమయంలో నువ్వు ఒక పెద్ద శత్రువు అయిపోతావు తనకి. అప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడటానికైనా వెనుకాడడు, ఎంత నీచం చేయటానికైనా వెనుకాడడు, కొట్టడానికి కూడా వెనుకాడడు. ఆ సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి తల్లి. అలాగే బయట వ్యక్తుల మాటలు అంటే చెడు స్నేహితులు లేదా స్వార్థపరులైన బంధువుల మాటలు విని భార్యను అవమానించటం లేదా ద్వేషించటం జరుగుతుంది. మూడవది ఆర్థిక మరియు వ్యాపార నష్టం. వ్యాపారంలో నష్టం ఉన్నప్పుడు లేదా ఉద్యోగంలో సమస్యలు ఉన్నప్పుడు ఆ అసహనాన్ని భర్త భార్యపై చూపిస్తాడు. ఇది తాత్కాలిక శత్రుత్వం. ఈ కారణాన్ని తెలుసుకున్న తర్వాత భార్య తన తదుపరి అడుగు వెయ్యాలి. కారణం అజ్ఞానమైతే ప్రేమతో మార్చచ్చు, ఒత్తిడైతే సహకారంతో తగ్గించవచ్చు. అదే దుర్గుణమైతే చాలా జాగ్రత్త అవసరం తల్లి. అయితే కఠినంగా ప్రవర్తించాలని నీ తల్లి చెబుతోంది. లోపాన్ని సరిదిద్దటం సాధ్యమా కాదా అని నిర్ణయించుకోవటమే నీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ. సహనం మరియు ధర్మం, ఈ రెండూ కూడా స్త్రీకి అతి పెద్ద శక్తి. ఆమె సహనం అంటే భర్త శత్రువులా ప్రవర్తించేటప్పుడు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవటం వల్ల కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. అందుకే క్లిష్ట పరిస్థితుల్లో కూడా నిశ్శబ్దంగా నిబ్బరంగా ఉండాలని నీ తల్లి నీకు చెబుతోంది. సహనం అంటే ఇక్కడ ఓటమి కాదు, అది సరైన సమయం కోసం నువ్వు వేచి చూస్తున్నావు అంతే. ఇక్కడ ఓడిపోయి తన దగ్గర తల ఉంచుకొని కన్నీళ్లతో బ్రతకమనటం లేదు. సమయం కోసం ఓర్పుగా ఎదిరి చూడు. నీ సమయం నీకొచ్చినప్పుడు తను ఎలా నీకు కావాలో అలా మార్చుకో, ఎలా ఆడుకోవాలో అలా ఒక ఆట ఆడేసుకో. తెలివితో, మాటల్లో పదును ఉండాలి. అలాగని చెడు మాటలు కాదు, దూషించకూడదు. చెబుతున్న మాటే కత్తిలా మనసులో దిగాలి, అలా ఉండాలి. తన ఓర్పుతో ఎంతటి కఠినమైన హృదయాన్నైనా కూడా మార్చగలగదు ఒక స్త్రీ. అయితే కాలక్రమేణా ఆ సహనమే నీకు రక్షణ కవచంగా కూడా మారుతుంది బిడ్డ. ఎదుటివారు తప్పు చేస్తున్నారు అని నువ్వు కూడా నీ స్థాయిని తగ్గించుకోకూడదు కదా. దీనితో పాటుగా ధర్మం కూడా చాలా ముఖ్యం కదా. ఇక్కడ ధర్మం అంటే కేవలం పూజలు చేయటం మాత్రమేనా కాదు, బాధ్యతను కూడా సవ్యంగా నిర్వర్తించటం మరియు నైతిక విలువలను కాపాడుకోవటం. భర్త తన బాధ్యతలను మర్చిపోయినప్పటికీ భార్య తన పిల్లల పట్ల, ఇంటి పట్ల ఉన్న బాధ్యతలను గౌరవంగా నిర్వర్తిస్తుంది. నువ్వు అలానే చేస్తున్నావు కదా. ఇలా చేయటం వలన నీలో ఎటువంటి తప్పు కూడా ఉండదు. మాటల్లో చెప్పాలి అంటే ఎవరైతే ధర్మాన్ని నమ్ముతారో వారిని ఆ ధర్మమే అన్ని ఆపదల నుండి రక్షిస్తుంది. ఆమె ప్రవర్తనలో స్వచ్ఛత ఉంటే సమాజం కూడా ఆమెకు మద్దతునిస్తుంది. దుర్గా కూడా అలాంటి వారి వెంటే తన త్రిశూలాన్ని పట్టుకొని నిలబడుతుంది. మరొక విషయం తెలుసా తల్లి, భర్త చెడుదారిలో వెళ్తున్నప్పుడు ఆయనకు నచ్చ చెప్పటం లేదా హెచ్చరించడం కూడా భార్య ధర్మంలో భాగమే. మార్చుకోవాలి. నీ బిడ్డ తప్పు చేస్తున్నప్పుడు కొడతావా, అరుస్తావా? బుజ్జగించి ప్రేమగా వాత్సల్యంతో అనునయించి ఎలా చెబుతావు అలా చెప్పడానికి ప్రయత్నించు. కానీ ఆ ప్రయత్నం విఫలమయ్యి అతడు భార్య పట్ల గౌరవంగా ప్రవర్తిస్తూ భార్య ఆత్మ గౌరవానికి భంగం కలిగిస్తున్నప్పుడు ఆమె గౌరవాన్ని కాపాడుకోవటం అతిపెద్ద ధర్మమే. సహనం భరించటం అంటే అన్ని భరించటం కాదు కదా. తన ధర్మాన్ని కాపాడుకుంటూనే వివేకంతో పరిస్థితుల్ని ఎదుర్కోవటం, మేధస్సుతో పోరాడటం, తెలివితేటలతో పోరాడటం. శారీరక బలం కంటే బుద్ధి బలం చాలా ఎక్కువ ఉండాలి తల్లి. భర్త శత్రువుగా ప్రవర్తిస్తున్నప్పుడు శారీరకంగా లేదా బలం ప్రయోగిస్తూ పోరాటం చేస్తే వ్యర్థం. బదులుగా ఒక స్త్రీ తన మేధస్సు అంతకంటే కూడా ఇంకా తెలివిగా ఆలోచించే ఒక వ్యక్తి అయి ఉండాలి. అలా ఆలోచించి వ్యవహరించాలి.
ఇక్కడ పోరాటం అంటే ఎదుటి వారిని ఓడించటం కాదు, నీ భర్తని ఓడించటం కాదు, తనను తాను నిన్ను నువ్వు రక్షించుకోవటం. భర్త భార్య పట్ల గౌరవంగా ప్రవర్తిస్తున్నప్పుడు, పరిస్థితులు చేజారిపోతున్నప్పుడు భార్య తెలివితేటలతో సమాజంలో తన స్థానాన్ని తను మార్చుకోవాలి. ఇక్కడ కొన్ని వ్యూహాలు కూడా నేర్చుకోవాలి. ఆర్థిక భద్రత అవసరం. ఇక్కడ స్త్రీ ధనం గురించి చెప్పాలి బిడ్డ. భర్త ప్రతికూలంగా మారినప్పుడు భార్య తన దగ్గర ఉన్న నగలు లేదా పొదుపు చేసుకుని ఉన్న సొమ్ముపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. ఆర్థికంగా ఎవరిపైన ఆధారపడలేకపోవటం వల్ల కూడా అప్పుడు నీ భర్త యొక్క అన్యాయమైన ఒత్తిడులను తొలగించుకొని నువ్వు ఆ ఒత్తిడులకి లొంగిపోవలసిన అవసరం కూడా ఉండదు. రెండవ రహస్య లక్షణం ఏంటో తెలుసా? ఇంటి గుట్టును రచ్చకు ఎక్కించకూడదు అని నీ తల్లి హెచ్చరిస్తోంది. ఇంటి గుట్టు ఎప్పుడు ఇంటిలోనే ఉండాలి, రచ్చకు ఎక్కించుకో. అయితే భర్త శత్రువుగా మారినప్పుడు తన బలహీనతను ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి. అదే సమయంలో భర్త చేసే తప్పులను సాక్ష్యాలతో సహా పరిగణిస్తూ తనను తాను రక్షించుకోవటానికి ప్రయత్నించాలి. మూడవది సామాజిక మద్దతు. తెలివైన స్త్రీ తన ప్రవర్తన ద్వారా బంధువులలో మరియు సమాజంలో తనకంటూ గౌరవాన్ని పొందుతుంది. భర్త అన్యాయం చేస్తున్నాడని అందరికీ తెలిసినప్పుడు ఆమెకు లభించే గౌరవం ఎలా ఉంటుందో తెలుసా? ఇలా నీ సంసారం బాగలేదు, మీ మధ్య గొడవలు జరుగుతున్నాయి అంటే ఇంటి గుట్టును రచ్చకెక్కించావు అంటే మీ మధ్య పుల్లలు వేయటానికి, చిచ్చు పెట్టడానికి ఇంకా 10 మంది తయారవుతారు. మీ ఇద్దరి మధ్య దూరటానికి 3వ మనిషి సిద్ధమవుతారు. అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఏ విధంగానైనా కూడా. అది నీ ఊహకే వదిలేస్తున్నా. ఈరోజు డబ్బు ఉంది కదా, నీ నగలు ఉన్నాయి కదా అంటూ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చెయ్యకు. ఎప్పుడైతే డబ్బు నీ దగ్గర ఉంటుందో అప్పుడు అనుక్షణం కూడా తనకు వంగిపోవాల్సిన అవసరం లేదు. అతను ఎన్ని మాటలన్నా కూడా తన ముందు చెయ్యి చాపి నిలబడాల్సిన అవసరం లేదు. నువ్వు మౌనంగా ఉంటూ తనను మార్చుకునే దశలో నువ్వు అలా ముందుకు వెళుతూనే ఉండొచ్చు. అలా కాకుండా తనను మార్చుకునే దశలో మళ్ళీ నీ అవసరాల కోసం అతను ముందు మళ్ళీ వంగిపోయావు అంటే పరిస్థితి మళ్ళీ మొదటికే వస్తుంది. ధైర్యంగా ఉండాలి, మౌనంగా ఉండాలి, బలంగా ఉండాలి. అంతేకాని అతను అరుస్తున్నాడు కదా అని నువ్వు అరిచి గోల చేసేసి ఇంటి గుట్టును రచ్చకి ఇడ్చేస్తే ఇక్కడ ఏమీ ఉపయోగం లేదు బిడ్డ. నీ సహనంతో నువ్వు మార్చుకో. అతను కోపంగా అరిచినప్పుడు మౌనంగా ఉండు. ఆ మౌనంగా ఉండి నీ ఆలోచనలకు పదును పెట్టు, నీ మాటలకు పదును పెట్టు. సమయం వచ్చినప్పుడు ఆ మాటలతో దింపిన కత్తి ఏదైతే ఉందో తన హృదయాన్ని చీల్చేస్తుంది, తన హృదయంలో మార్పును తీసుకువస్తుంది. తనలో తాను కుంచుకుపోతాడు, పశ్చాత్తాపడతాడు, కుమిలిపోతాడు. అలా చెయ్యి. అలా చేస్తేనే నీ భర్తలో మార్పు వస్తుంది. అంతేకాని కన్నీళ్లు పెట్టుకుంటాను, భయపడుతూనో, కంగారు పడుతూనో, వాళ్ళకు చెప్పి వీళ్ళకు చెప్పి ఇలా ఇంటిగుట్టు రచ్చకి ఏడ్చుకో. ఇంట్లో వాళ్ళ మనశ్శాంతి పాడు చెయ్యకు. జాగ్రత్త. నీ తల్లి చెప్పిన ప్రతి ఒక్క మాట నీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాయి బిడ్డ అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు దుర్గమ్మ మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.